హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం అమ్మ నేర్పే పాఠాలు చిన్న స్టోరీ, ఒక కథ తెలుసుకుందాం. మరి అమ్మ చక్కగా హాల్లో కూర్చొనింది. వంటింట్లో నుంచి ధప్పమని ఒక శబ్దం వచ్చింది. వెంటనే హాల్లో ఉన్న అమ్మ ఏం చేసిందంటే పరిగెత్తుకెళ్ళి వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ బాబు ఏం చేశాడు, ఒక 5 ఏళ్ల కుర్రాడనమాట, ఆమె కొడుకు. పాలన్నీ అంటే పట్టుకోలేక మోయలేక దాన్ని కింద పడేసేసాడు. ఉలకబోసి పాలంతా ఇల్లంతా అయింది. అప్పుడు జనరల్గా ఏం చేస్తారు అమ్మ వాళ్ళు, ఒక 2 ఏట్లేసి ఇదంతా ఎవరు క్లీన్ చేయాలి అని, లేకుంటే రంకెలేస్తూ అరుస్తారు. అలా రెండూ చేయకుండా అమ్మ ఎంతో చక్కగా, అబ్బా ఎంత బాగుంది ఈ పాల సముద్రం, నేను ఎప్పుడూ చూడలేదు, సరే సరే వస్తున్నాను, ఇద్దరు కలిసి ఆడుకుందాము అని అంటుందన్నమాట బాబుతో. అంటే అప్పుడు అంటే చూడండి, అలా అంటే ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ వచ్చి ఎక్కడ పుడుతుందో అని చాలా భయంతో ఉంటాడు. కానీ అమ్మ అలా మాట్లాడుతూనే ఆనందంగా ఆ బుజ్జిగాడు చేయందిస్తాడనమాట అమ్మకు. మరి చూడండి ఫ్రెండ్స్, అంటే అమ్మ ఏం చేసింది, అదే అమ్మ నేర్పిన మొదటి పాఠం. ఏమైంది, ఇద్దరు చక్కగా ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత అమ్మ ఆ బుజ్జితో ఏమనిందంటే, ఒక పరక తెచ్చింది, తర్వాత ఒక స్పాంజ్ తెచ్చింది. మరి ఈ పాలన్నిటినీ ఇప్పుడు క్లీన్ చేసేద్దాము, మనం బాగా చక్కగా ఆడుకున్నాము. మళ్ళీ ఈ పాలను క్లీన్ చేసేయాలి అంటే మరి దీన్ని ఈ పరకను ఉపయోగిస్తామా, మరి లేకుంటే స్పాంజ్ను ఉపయోగిద్దామా అని క్వశ్చన్ వేస్తుంది అనమాట. వాడు ఎంతో ఒక పెద్ద శాస్త్రవేత్తగా ఆలోచించి ఆ బుజ్జిగాడు ఏం చెప్తాడంటే స్పాంజ్ సెలెక్ట్ చేసుకుంటామట. ఇద్దరు కలిసి వంటిల్లంతా శుభ్రం చేసేస్తారు. అది అమ్మ నేర్పిన 2వ పాఠం అన్నమాట. మరి తర్వాత అమ్మ చక్కగా పిల్లవాడిని చేయి పట్టుకొని ఏం చేస్తుంది, పెరట్లో ఉన్న కుళాయి దగ్గర తీసుకొని పోయి, నువ్వు ఇంకొకసారి ఇలా పాలు చల్లకుండా అని ఆ కుళాయి కింద ఒక చిన్న గిన్నెలో నీళ్ళు ఇచ్చేసి దాన్ని ఆ పెరట్లో ఆ పక్కనే అటు నుంచి ఇటుకి, ఇటు నుంచి అటుకి ఎన్నోసార్లు ఆ నీళ్లు పట్టుకొని అలా పారాడుతూ తను ఎంతో గొప్పది పని సాధించినట్లు, తనకు ఆ పని వచ్చేసినట్లు బుజ్జిగాడు చాలా సంతోషపడతాడనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది అమ్మ నేర్పిన 3వ పాఠం. మరి ఎవరో కాదు, ఆ పిల్లవాడు ఎవరో తెలుసా, థామస్ అల్వా ఎడిసన్. అంటే ఆ చిన్నపిల్లవాడు ఒకసారి అంటే అతనికి నోబెల్ ప్రైజ్ వస్తుంది. అప్పుడు స్టేజ్ మీద నిలబడి చెప్తాడనమాట, నేను ఎప్పుడూ అంటే తను ఓడిపోయినప్పుడు, తను ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు అది సక్సెస్ కాకపోతే మరి అమ్మ నేర్పిన దాంతో అమ్మ ఏది చెప్పించిందో అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఇంకా పునరుత్సాహంతో మళ్ళీ మళ్ళీ కనుక్కునేవాడనమాట. అలా అమ్మ అంటే మనకు ఎన్నో పాఠాలు నేర్పేది. ఇప్పటికీ నేను ప్రతి విషయంలోనూ ఆ పాఠాలే నేను ప్రయోగశాలలో విఫలమైనప్పుడల్లా అవేం చేస్తున్నాయి, నాకు మరి పునరుత్సాహాన్ని కల్పిస్తున్నాయి. అందుకని అమ్మ ఎప్పుడు ఎన్నో మంచి పాఠాలు నేర్పుతుంది. పిల్లలు చక్కగా ఎంతో చూడండి, పెద్ద అబ్బాయి చిన్నగున్నప్పటి నుంచి వాళ్ళమ్మ ప్రతి ఒక్కటి అంటే ఎగ్జాంపుల్కి ఈ కథ కానీ అన్నిట్లో ఎన్నో విషయాలు నేర్పించింది. అలా అమ్మ నేర్పించిన పాఠాలు నాకు ఇప్పటికీ గుర్తొచ్చి ఎంతో సగర్వంగా ఉంది అని స్టేజ్ మీద చెప్పుకున్నాడు. అతనే థామస్ అల్వా ఎడిసన్. చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్ స్టోరీ. మరి ధ్యానం చేయాలి కదా మనము. ధ్యానం ఎలా చేయాలి, సుఖాసనంలో కూర్చోవాలి, లేకపోతే పైన కూర్చోవాలి, కుర్చీలో కానీ చైర్లో కానీ సోఫాలో కానీ కూర్చోవాలి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.